హై వ్యూవర్స్, ఇవాళ మనతో సీనియర్ మోస్ట్ లెక్చరర్ హీరాలాల్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. ప్రెసెంట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక హాట్ టాపిక్ గా నడుస్తుంది సార్. అదేంటంటే డిఎస్సి పేపర్ లీకేజ్ జరిగిందని, డిఎస్సిలో 15 లక్షలకి అమ్మేసుకున్నారని చెప్పేసి అక్కడ జరిగింది కంప్యూటర్ బేస్డ్, మన కంప్యూటర్ బేస్డ్ క్వశ్చన్ పేపర్ అనమాట. సో ఇప్పుడు డిఎస్సి ఆస్పిరెంట్ గా మీరు గతంలో చేశారు. అసలు డిఎస్సికి ఆ ప్రాసెస్ ఏంటి సార్? ఇప్పుడు ఒక స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ వచ్చిండంట అక్కడ, కానీ అతనికి వచ్చేసరికి మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఆయన రాకపోవడం వల్ల ఆయనకి జాబ్ ఇవ్వలేదు. సో ఇక్కడ ఇదంతా జరుగుతుంది. అప్పుడు ఆయన ఎందుకు రాలేదు, ఆయన ఎందుకు రాకపోవచ్చు? సర్టిఫికేట్ వెరిఫికేషన్ కీలకంగా ఉంటుంది అసలు డిఎస్సి దాంట్లో. ఓకే సార్, యాక్చువల్గా నేను 2002 నుండి 2016 వరకు డిఎస్సి రాశానండి. సుమారు నేను 5-6 డిఎస్సీలు రాశాను. ఏపీ ప్రభుత్వం ఉమ్మడిగా ఉంటే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉంటున్నప్పటి నుంచి డిఎస్సి రాయడంలో కానీ, డిఎస్సి వాళ్లకు కోచింగ్ చెప్పడంలో కానీ, హైదరాబాద్ విజేత లాంటి కోచింగ్ సెంటర్ కానివ్వండి, క్లిక్ ఇలాంటి కోచింగ్ సెంటర్లో కూడా నేను క్లాసులు బోధించాను. అదేవిధంగా ఖమ్మంలో ఇన్స్టిట్యూట్లలో కూడా నేను క్లాసులు చెప్పాను. ఈ మొత్తం అనుభవాన్ని నేను చెప్తున్నాను. ఇది ఒక రాజకీయ ప్రపండగా మనం చూడవచ్చేమో అనుకుంటున్నాను. ఎందుకంటే డిఎస్సి అనేది దాన్ని యాక్చువల్గా ఏపీ సివిల్ సర్వీస్ అంటారు. అంత హార్డ్గా కొన్ని లక్షల మంది, వేల మంది ప్రిపేర్ అవుతారండి. డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. అది దాంట్లో మనకు టీఆర్టీ అని నిర్వహిస్తున్నారు. టీఆర్టీ అంటే టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్. టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అంతకుముందు మనకు మాన్యువల్గా ఉండేది. ఇప్పుడు ఆ టెస్ట్ని ఏం చేశారంటే సిబిటిగా మార్చారు. సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అంటే మనకు సిస్టమ్ ఆన్ చేసేసి ఒకేసారి స్టేట్ లెవెల్లో అక్కడి నుంచి ఈ ఎగ్జామ్ పేపర్ అందరికి ఒకేసారి ఆన్ అవుతుంది. పక్కన మనకు ఇన్విజిలేటర్ ఉంటారు. ఇన్విజిలేటర్ ఉండి ఏ మాత్రం ఎవరికైనా సరే ఒకే టైంలో ఒకేసారి ఒకే టైం ప్రకారం క్వశ్చన్ పేపర్ వస్తుంది, ఆన్సర్ చేయాలి. ఒకటే క్వశ్చన్ పేపర్ వస్తుందండి అందరికి ఒకటే వస్తుంది, రాదు. అందరికి ఒకటే పేపర్ వస్తుంది. ఎవరి ప్లేస్ లో వాళ్ళు ఉంటారు. క్వశ్చన్స్ అప్ అండ్ డౌన్ ఉంటాయి, జంబ్లింగ్ సిస్టమ్ లాగా ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. వాళ్ళకు నాకు 15వ క్వశ్చన్, ఆయనకు 30వ క్వశ్చన్ గా ఉండవచ్చు అనమాట. ఇంకో విషయం ఏంటంటే మనం ఇక్కడ చేస్తున్నప్పుడు పక్కన తిరగడానికి కూడా వీలు ఉండదు. నేను సిబిటి టెస్ట్ కూడా 2016 రాశాను. నాకు ఆ అనుభవం కూడా ఉంది. అయితే ఇక్కడ మీరు ఇందాల ఒక విషయం చెప్పారు, ఒక వ్యక్తికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అనంతరం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి ఎందుకు రాలేదు అనేది. అవును, రాకపోవచ్చు. దీనికన్నా పెద్ద ఉద్యోగంలో ఉన్న వాళ్ళు కూడా దీనికి రాస్తారు. ఇతర సెంట్రల్ ఉద్యోగమో ఇతర ప్రభుత్వ ఉద్యోగంలో దూరంలో ఉంటున్నప్పుడు వాళ్ళకి అక్కడ రిస్క్ ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ రాస్తారు. అక్కడ నుంచి ఆఫీసర్స్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే ఆ వెరిఫికేషన్ కు వచ్చే టైం ఆయనకు ఉండదు. అయితే ఇప్పుడు ఉద్యోగం ఉన్న వాళ్ళు కూడా, పై పోస్టులో లెక్చరర్ గా ఉన్న వాళ్ళు కూడా సొంత ఊరు రావడమో, లేకపోతే ఆ పోస్టు నచ్చకనో మళ్ళీ రెండో పోస్టుకు అప్లై చేస్తారు. ఆయన స్టేట్ ఫస్ట్ రావచ్చు. అయితే ఇక్కడ చూస్తుంటే సంవత్సరం తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చి నాకు ఈ పోస్టింగ్ కావాలని చెప్పేసి, అవును, కోర్టులలో ఇప్పుడు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చా, నేను ఆ రోజు సర్టిఫికేట్ చేయొచ్చు, ఇప్పుడు నాకు ఆ పోస్టింగ్ కావాలని నేను అదే చేస్తున్నాను. ఇప్పుడు ఇది ప్రొపగండా అనుకోవచ్చా? ఇది ప్రొపగండానే. ఆయన ఇప్పుడు ఒక వ్యక్తి తన అవసరాల నిమిత్తము ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఒక పెద్ద ఉద్యోగ బాధ్యతలు ఉండి ఉండవచ్చు, బహుశా కోట్ల శాలరీలో ఉండవచ్చు, లక్షల శాలరీలో ఉండవచ్చు. ఆయన దగ్గర నుంచి ఆ కంపెనీ నుంచి ఆయనకు సర్టిఫికేట్ రావాలంటే ఆలస్యం అవుద్ది. ఆలస్యం వచ్చిన తర్వాత తీసుకొని రావచ్చు కదా. అంత మాత్రాన ఇది ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పడం, ప్రభుత్వం ఇప్పటి వరకు చెప్పాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు 2000 నుంచి ఒకేసారి 20,000 పోస్టులు చేశారు. డిఎస్సిలో అగ్రగామిగా ఉన్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఉభయ 2 రాష్ట్రాల్లోనూ చంద్రబాబు నాయుడు గారే. అటువంటిది ఎక్కడ కూడా ఒక చిన్న పొరపాటు కూడా జరగనివ్వకుండా డిఎస్సి నిర్వహించిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. ఇప్పుడు ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, వాళ్ళకేదో ప్రజల సొమ్ము తినాలని ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ కోసం కేంద్రం దగ్గరికి వెళ్ళి అహర్నిశలు కృషి చేసి తీసుకొస్తున్నారు. ఇటువంటి డిఎస్సిలో చీప్ ట్రిక్ ఫెయిల్ చేయడానికి వాళ్ళు ఎలా చేస్తారు? ఈయనకు ఏ సబ్జెక్ట్ లేదు. ఇప్పుడు మన జగన్ గారికి ఏ సబ్జెక్టు లేక ఇక ఏదో ఒక రాయి చేయాలి కదా. రేపు ప్రజలను ఏదో పాలిటిక్స్ డైవర్ట్ చేయడానికి, వాళ్ళ కాన్స్టిట్యూంట్ డైవర్ట్ చేయడానికి ఇటువంటి మన ఏదో బట్ట కాల్చి మీద వేయడమో ఇలాంటివి జరుగుతుంది తప్ప ఇది వాస్తవం కాదు.